సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో 164 సీట్లతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, అనంతపురం వైసీపీ అయితే ఖాతా కూడా తెరవని పరిస్థితి. ఇంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏంటంటారు? కేవలం జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అతని పరిపాలన, అతనిది పరిపాలన అనరు జగన్మోహన్ రెడ్డిది. అసలు అతను ముఖ్యమంత్రి పరిపాలనని మేమేనాడు భావించాలి. అతను ఎక్కిన 6 నెలల నుంచే అతని పరిస్థితి అర్థమైపోయింది. రావటమే ప్రజావేదికని పోల్చడం ఏంటండి, కట్టిన ఇంటిని పోల్చడం ఏంటి దరిద్రుడు. అతను ఉండే ఇల్లు, ఉండే ఇంటిని గురించి ప్రజావేదిక అంటే ఏంది? గవర్నమెంట్కి ప్రజలకి ఉపయోగపడేది. అది చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఈయనది కాదు, అది ప్రజలది, ప్రజలాస్తికి హక్కుదాడు, కాపలాదాడు ఉండాల్సిన ముఖ్యమంత్రి దాన్ని కూల్చేసి ఎవరు స్వయంకృత అపరాధం జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చు రాష్ట్రంలో వికృత పాలన చేశాడు. అది పరిపాలన అనరు దాన్ని. అటువంటి వికృత పాలన చేసి ఆ పరిపాలన తట్టుకోలేక వీడి పేడ ఎప్పుడు వదిలించుకుంటే మనం వీడి పేడ ఎంత తొందరగా వదిలించుకుంటే బతుకుతామనే ధ్యేయంతో ఓట్లు వేశారు. కానీ ప్రజలు ఖర్చుతోటి మామూలుగా ఎలక్షన్ చేసినట్టు చేస్తే ఇన్ని సీట్లు ఈ రకంగా రావు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 151 సీట్లకే ఆశ్చర్యపోయాం. ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి అంక చూసింది. మేము కూడా అనుకున్నాం, సరే పార్టీ ఏదైతే అయిందిలే, ఎవరైతే కుర్రాడు గెలిచాడు చేస్తానంటున్నాడు, రాష్ట్రం బాగా అభివృద్ధి అయిందిలే, ఆ రాజధానే కాదు రాజధానితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి అయిందిలే అనుకున్నాం. అట్లాంటిది పనికిమాలినాడు ఏం చేశాడో తెలియదు. 10 లక్షల కోట్లు, అమరావతికి 1,00,000 కోట్లు కావాలన్నాడు. 1,00,000 కోట్లు అవసరం లేదు. ఇది ఇక్కడ మేము రైతులు ఇచ్చిన భూమే 8,000 ఎకరం ఎక్సెస్ ల్యాండ్ ఉంది. దీన్ని నమ్ముకుంటేనే 8 లక్షల కోట్ల ప్రాపర్టీ ఉంది ఇక్కడ. అటువంటి దాన్ని వదిలిపెట్టి వాడు 1,00,000 కోట్లు పెట్టాలని పనికిమాలినాడు ప్లేడ్చాడు. రాష్ట్రం నుంచి 1,00,000 కోట్లు తెచ్చి నేను ఇక్కడ పెట్టను, నేను ఇట్లా పెట్టి దీన్ని చేయను, నేను మన రాష్ట్రానికి 3 రాజధానులు పెడతానని చెప్పి రాష్ట్రానికి ఏ ప్రాంతం వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని అనగదొక్కాడు. అందరినీ నాశనం చేశాడు. ఎవరికీ మేలు చేయాల. అందుకే ప్రజలు కసితోటి ఓడిచ్చారు. కానీ ఇది మామూలు ఓటమి కాదు అతనికి. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది కదా. 11 సీట్లతో వచ్చాయి, 11 సీట్లు వచ్చినాయి. 8 జిల్లాల్లో అసలు అతని ఖాతా తెరవడానికే వీలు లేకుండా చేశారు. ప్రజలు ఆ రకంగా కక్ష కట్టారు. చివరికి తన సొంత జిల్లాలో కూడా ఏమొచ్చినాయి, 3 సీట్లు వచ్చినాయి. అది తన సీటు కాక 2 సీట్లు వచ్చినాయి. అది నానా ఇబ్బంది పడి మరి అక్కడ ఏకగ్రహంగా వస్తాయని కొన్ని చోట. రాయలసీమలో మునుపు అంతా సునామీ వచ్చింది. అటువంటి సునామీ ఇప్పుడు దానికి ఆపోజిట్, అంతకంటే ఎక్కువ సునామీతో ఓడిచ్చారు ఆయన్ని. గత ప్రభుత్వంలో ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంది, 23 సీట్లన్నీ వచ్చినాయి. ఈయన అసెంబ్లీ గేటు దొక్కకుండా చేశాడు. పవన్ కళ్యాణ్ గేటు దొక్కనేని అన్నాడు, ఈయన గేటు కాడి రాకుండా పోయాడు. వాళ్ళ మినిస్టర్లు అన్నారు కదా, వైసీపీ మినిస్టర్లు అన్నారు, పవన్ కళ్యాణ్ గేటు కూడా తాకినేమో, ఆయన వెంట్రుక కూడా పేకమని చెప్పిన పరిస్థితి. ఎంట్రుకలు ఎవడు బేకరు, ఎవడు ఎంట్రుకలు అడిగే బేకాలి. ఆ దరిద్రుడు తెలియదు. ఒకటి ఎంట్రుకలు ఒకడు ఎవడు బీకుతాడు దరిద్రుడు. ఆ దరిద్రుడికి తెలియదు. మరి వాడి ఎంట్రుకలు వాడు బీక్కోవాలి. వాడి ఎంట్రుకలు కాదు, మొత్తం నరాలు బీక్కొని పోయాడు. పవన్ కళ్యాణ్ ఈడెవడండి ప్రజల్లో, ఆ ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళనే అనుకుంటారు, వాళ్ళనే ఎత్తాడు. అతను ఒక త్యాగబుద్ధితోటి రాజకీయంలోకి వచ్చాడు. కానీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతిపక్ష ఓటు చీలనేనని చెప్పి అదే మాట కట్టుబడి ఉండి చాలా త్రికరణ శుద్ధితో చాలా గొప్పవాడు పవన్ కళ్యాణ్, చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మంచి వ్యక్తిత్వంతో అతను బాగా సహకరించి అతనేంటో ఒకటి చూపించుకున్నాడు ప్రజలకి. ప్రజలు కూడా అతనేంటో అర్థం చేసుకొని ప్రజలు ఓటేశారు. దాని మూలాన ఆయనకి టీడీపీ ఓట్లు పూర్తిగా సహకరించినాయి, టీడీపీ వాళ్ళకి ఆయన ఓట్లు పూర్తిగా సహకరించబట్టే ఇద్దరికి ఈ విజయం వచ్చింది. అయితే కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక, కృష్ణా జిల్లాలోని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, అటు జోగి రమేష్ కానివ్వండి, కొడాల నాని కానివ్వండి, పేరు నాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కార్యకర్తలనుగా పవన్ కళ్యాణ్ నోరు వేసుకుని వాళ్ళు ఇష్టాసరంగా మాట్లాడుతూ నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతూ చిన్న పెద్దలు లేకుండా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళెవరు కూడా బయటకు రాని పరిస్థితి. వాళ్ళు ఇక బయటికి రారు. వాళ్ళు ఎక్కడికి కోసాటం పోతే కొన్నాళ్ళు పోటన్నా ఎక్కడికైనా పోతే బతుకుతారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు బ్రతికే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటారు, గవర్నమెంట్ ఏం చేయదు, చంద్రబాబు నాయుడు గారు చేయమండు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇట్లాంటివి చేయొద్దు, మనం సమానంగా ఉందాం, చట్టంతో చేసుకుంటుంది అని చెప్తున్నారు. చెప్పినా ఇప్పుడు నాకు 65 ఏళ్ళు, నాలాంటి వాడికే ఇప్పుడు వాడు కొడాల నాని గారు కానీ వాడు జోగి రమేష్ గారు ఎదురైతే వాడు గొంతుకాయ కోరిక చంపుదాం అనిపిస్తుంది. చచ్చిపోయామని అంత కసి మీద ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంది. మాకు అన్యాయం చేయటం, రాష్ట్రానికి అన్యాయం చేయటం కాదు. ఒక మనిషిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడకూడదు ఎవడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు. ఒక గొప్ప వ్యక్తిత్వం, ప్రపంచంలో గొప్ప మేధావుల్లో గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. వయసు ఉంది,
మరి ఇంత ఈ రాష్ట్రానికి సేవ చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బోల్డ్ అంత సేవ చేశాడు, బోల్డ్ అంత అభివృద్ధి చేశాడు. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కనీసం ఎంత అసలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే వాళ్ళని ఎట్లా క్షమిస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మీరు ఎవరి జోలికి పోవద్దు, ఎవరి జోలికి పోతే మేము మిమ్మల్ని కూడా శిక్షిస్తాం, అది ఇది అని కూడా చెప్తుంది. చెప్పినా కూడా ఆగరు, ఎవరు ఆగరు. వాళ్ళు ఎక్కడికైనా పోయి వాళ్ళు చేసిన తప్పులకి పోయి సరెండర్ అయ్యి జైల్లో ఉంటే బతుకుతారు వాళ్ళు. వైసీపీ కొంతమంది దాదాపు నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది ఉన్నారు. ప్రతిమ వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళే, కానీ మరీ దారుణమైన వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు కరడు కట్టిన వాళ్ళు. ఈ 30-35 మంది సరెండర్ అయ్యి జైల్లో ఉంటేనే బతుకుతారు, బయట ఉంటే బతకరు. అయితే చూసుకుంటే కనుక ఈ ప్రాంతాన్ని రాజధాని చేసి అప్పుడు 33 ఎకరాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవి కాలంలో కొన్నాళ్ళు చేశారు, కొంతవరకు చేశారు. తర్వాత ప్రభుత్వం మారడం, మొత్తం దాన్ని కొలాప్స్ చేయడం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మీరు రాజధాని ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది ఇప్పుడు? దానికంటే పోయినసారి కంటే రెట్టించి పోయినసారి కొంచెం లేట్ అయింది. ఏది ప్రాసెస్ అయ్యేతలకే పొలాలు ఆయన అడగటం, మేము ఆలోచన చేసుకొని ఇవ్వటం, ఇదంతా చాలా నిదానం పట్టింది. ఒక 2-3 ఇయర్స్ దాని కిందే పోయింది. ఆయన లాస్ట్ 2 సంవత్సరాల్లోనే ఈ కట్టి బిల్డింగ్లు కట్టినాయి, ఈ రోడ్లు అయినాయి చేసింది. అంతలోకి ఎలక్షన్ వచ్చింది, ఈ పనికి మళ్ళీ వచ్చాడు, ఇట్లా అయిపోయింది. కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి మీరు చూస్తూ ఉండండి, మీరు మళ్ళీ నెలకో 2 నెలలకో ఒకసారి వస్తున్నారు కదా. మీరు నాకు తెలిసి ఒక 2 నెలలు, లేకపోతే వర్షాకాలం కొంచెం స్లో ఉంటుంది, రైన్ సీజన్ కాబట్టి. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మేము ఇట్లా మాట్లాడుకోవడానికి కూడా వీలవదు. ఇక్కడ అంత అభివృద్ధి ఉంటుంది, అంత వెహికల్స్ తిరుగుతాయి. అన్ని వెహికల్స్ తిరిగి మాట్లాడుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారికి? మీ సపోర్ట్ పూర్తిగా ఉంటుంది ఆయనకి. ఆయన ఇప్పుడు మాకు 2 సంవత్సరాల నుంచి కౌళ్ళు ఇలా గత గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మా కౌళ్ళు కూడా మేము ఆధారపట్ల. మేము ఆయన డిమాండ్ చేయం, మాది కూడా అభివృద్ధి డిమాండ్ చేయం. ముందు పోలవరం మొదలు పెట్టాలి, తర్వాత రాజధాని బిల్డింగ్లు మొదలు పెట్టాలి, గవర్నమెంట్ నిలదొక్కోవాలి అనే మేము కోరుకుంటున్నాం. పేదలకు సంక్షేమం కూడా వాళ్ళ సంక్షేమం కూడా ఇస్తూ ఉండాలి పేదలకి. రైతులు ఎట్లాగట్లా ఉంటారు, రైతులు సంక్షేమం ఆలోచన చేయాలి, అట్లా చూడాలి. కానీ సమిష్టిగా వ్యక్తిగత పనులు ఎవరు కూడా కోరుకోవట్లా. మేము కూడా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రధాన పాత్రలో ఉన్నారు, కీలక పాత్రలో ఉన్నారు. ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మన రాష్ట్రం కలిగి ప్రయోజనం అంటారు? చేస్తాడు గ్యారంటీకి. ఈసారి గ్యారంటీగా జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చాలా అవసరం పడిందని ఈయన లేనిపోయిన డిమాండ్లు ఏం చేయడు. ఇంతకుముందు ఉండాటిని కూడా సాధించుకోలేకపోయాం. గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయనకు ఫుల్ మెజారిటీ ఉండేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వటమే గగనంగా ఉండేది. అప్పుడు మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి కాబట్టి ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా పిలిపించి ఎదురొచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటున్నాడు. ఆయన అవసరం కాబట్టి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు తీసుకెళ్ళి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా నా దగ్గర రాండి అని చెప్పి, డైరెక్ట్గా నా దగ్గర రాండి అని చెప్పి అంటున్నాడు. మరి అట్లాంటి అంత వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన హక్కులు తను సాధించుకుంటాడు. లేనిపోయిన డిమాండ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. అది మంచిది కాదు, మేము కూడా దాన్ని కోరుకోము. మన హక్కులు మనం గట్టిగా సాధించుకోవడానికి అవకాశం. అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ నీడ్స్ ఉన్నాయి. అటు పోలవరం కానివ్వండి, ఇటు ప్రత్యేక హోదా కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఈ 3 కూడా సాధించే అవకాశం ఉందంటారా? ముందు గ్యారంటీ ఉంది, ఈ 3 గ్యారంటీగా సాధిస్తాడు. ముందు ఏది ఎట్లా ఉన్నా పోలవరం ఒకటి, అమరావతి నిధులు ఒకటి, విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణ చేయకుండా ఆపటం ఒకటి, మళ్ళీ ఇటు వచ్చి అనంతపురంలో కియా ఇంకా అది పెండింగ్లో ఉంది. అది కొంతవరకే డెవలప్ అయింది, కొంత ఆగిపోయింది, ఈయన గవర్నమెంట్లో కొన్ని వెళ్ళిపోయింది. మళ్ళీ అటువంటివన్నీ కూడా ఈయన పరిశ్రమలు తెచ్చి ఈయన గ్యారంటీగా సాధిస్తాడు, చేస్తాడు. ఆయనకి ఆ క్రెడిబిలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. మోడీ గారు కొంత మోడీ గారు కూడా ఈసారి గ్యారంటీగా సహకరించాలి. మన హక్కులు మనకి ఇవ్వాలి. ఆయన డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి అవసరం పడింది కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేసి లేనిపోయి సాధించాల్సిన పని లేదు. మేము అమరావతి రైతులు కనుక గవర్నమెంట్ ఒప్పందం ఏదో నెరవేర్చమని మేము ఎట్లా అడుగుతున్నామో చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే అడుగుతాడు. మా రాష్ట్రానికి మీ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి మాకు కరెక్ట్గా ఇవ్వండి అని చెప్పి తెచ్చుకుంటాడు. ఈసారి తెచ్చుకుంటాడు, చేస్తాడు డెవలప్. అంటే ఇప్పుడు ఈ గెలుపులో, కూటమి గెలుపులో మెయిన్ పార్ట్ లోకేష్ గారు కూడా ఉన్నారు, అటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పడినది ఎలా ముందుకు వెళ్ళబోతుంటారు అనేది అది వాళ్ళ నిర్ణయం. ఒక మాట లోకేష్ గారు మంత్రివర్గంలో ఉండడు, ఆయన పార్టీ చూసుకొని ఉంటాడు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. లోకేష్ గారు ఒక మంత్రిగా ఒక శాఖకే కట్టుబడి ఉండే బదులు ఆయన బయట ఉండి పార్టీని తీసుకొని రాష్ట్రం అంతా
రాష్ట్ర ప్రజలు ఎట్లా ఉన్నారు, రాష్ట్ర అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి డెవలప్మెంట్ చూసుకుంటా ఆయన పైన చూసుకుంటా ఉంటే మాకు కూడా బాగుంటుందని మా అభిలాష కూడా అదే ఉంది. మరి వాళ్ళు అనేది వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయి, మరి మంచి మెజార్టీతో గెలిచాడు, మీరు ఆ ప్రాంతం వాళ్ళు మాకు మంత్రి కావాలని అంటారు, మరి ఎట్లానో తెలియదు. కానీ మాకైతే మంత్రి తీసుకోకుండా మధ్య ఎక్కడో అన్నాడు ఈసారి మినిస్టర్ తీసుకొని నేను ప్రజలకి సేవ చేస్తాను, పార్టీకి సేవ చేసుకుంటాను. అట్లా ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన సొంత నిర్ణయం, ఆయన మంచి 100కి 100% వచ్చింది ఆయనకి. పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు స్థానాలు గెలిచాడు కాబట్టి ఆయనకు సముచితమైన స్నానం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.